తెలంగాణలో ఇప్పుడు కాబోయే సువేందు అధికారి ఎవరు? హరీష్ రావు అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కాదు, సీఎం రేవంత్ రెడ్డి అని ఇటు బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. సాక్షాత్తు ఒక ప్రధాని నరేంద్ర మోదీ గారే కదా స్టేజ్ మీద గత వారం రోజుల క్రితం మీ నాయకుడిని ఆహ్వానించారు, మీరు మాతో కలిసి పనిచేయండి అని. కాబట్టి కాబోయే సువేందు అధికారి మీ నాయకుడే అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ నాయకులంటే కాదు, హరీష్ రావే, కావాలంటే చూడండి బీఆర్ఎస్లో చాలా పెద్ద చీలిక రాబోతుంది అన్న విధంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ వాస్తవం ఏంటంటే ఖచ్చితంగా తెలంగాణకి ఒక సువేందు అధికారి అయితే కావాలి, అందులో ఎటువంటి సందేహము లేదు. ఇప్పుడున్నటువంటి బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, బండి సంజయ్ కావచ్చు, అరవింద్ కావచ్చు, ఈటల రాజేంద్ర కావచ్చు, రామచంద్రరావు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎవ్వరూ కూడా ఒక యూనిటీగా లేరు. రఘునందన్ రావుతో సహా ఎవరు యూనిటీ లేరు. ఆ యూనిటీ లేకపోవడం వల్లే పార్లమెంట్లో మంచి స్థానాలు 8 స్థానాలు వచ్చినటువంటి బీజేపీకి ఆ తర్వాత జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో 3వ స్థానానికి పడిపోయింది. సో బీజేపీ నాయకులకు కూడా అర్థమైపోయింది వీళ్ళ వల్ల ఇంకేది కాదు అని. కాబట్టి టీఎంసీ నుంచి విడగొట్టి సువేందు అధికారిని ఏ విధంగా అయితే పార్టీలోకి తీసుకొచ్చి పశ్చిమ బెంగాల్లో మళ్ళీ అధికారం చేపట్టారో, ఎవరికి సాధ్యం కానంత విజయంతో అక్కడ రాష్ట్రాన్ని చేజిక్కించుకోవడం మామూలు విషయం కాదు, మామూలు ప్లాన్లు వేయలేదు బీజేపీ. సో సువేందు అధికారిని తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఈరోజు చేజిక్కించుకుంది. అలాగే తెలంగాణలో కూడా అదే విధంగా చేయాలని ఇప్పుడు బీజేపీ ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా మొన్న నరేంద్ర మోదీ గారు రేవంత్ రెడ్డితో మాట్లాడినటువంటి మాటలు ఏంటి? స్టేజ్ మీద, సాక్షాత్తు స్టేజ్ మీద అన్నాడు, మీరు మాతో కలిసి పనిచేయండి. దీన్ని ప్రధానమంత్రి చాలా లౌక్యంగా మాట్లాడారు. మీరు మాతో కలిసి పనిచేయండి అంటే కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో మాట్లాడాననే విధంగా ఉంటారు. కానీ ఇక్కడ రెండు విశ్లేషణలు ఉంటాయి. ఒకటి, ఆయన చెప్పినట్లుగా మా కేంద్ర ప్రభుత్వంతో మీ ప్రభుత్వం కలిసి పనిచేయాలని. 2, మాతో వచ్చేయండి, మా పార్టీలోకి వచ్చేయండి, మాతో కలిసి పనిచేయండి, వచ్చే ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అధికారంలోకి వస్తే మీరే సీఎం అవ్వచ్చు, కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా లాలోచి పడాల్సిన అవసరం ఉండదు, ఎక్కువ నిధులు ఇస్తామన్న విధంగా మాట్లాడుంటారు. రెండు విశ్లేషణలు. ఇదే $1 మిలియన్ ప్రశ్న ఏమీ కాదు, విశ్లేషణ ఏమీ కాదు. నరేంద్ర మోదీ గారి ఉద్దేశం రెండు విషయాలు ఉంటాయి. ఒకటే, ఆయన డైరెక్ట్గా పార్టీలోకి ఆహ్వానించినట్లు కూడా ఉంది. అలా ఆహ్వానించలేదు, నరేంద్ర మోదీ గారు అలాంటి వాళ్ళు కాదు అనడానికి ఏం లేదు. ఎందుకంటే తెలంగాణలో ఏ నాయకుడి మీద ఇప్పుడు ఆయనకి నమ్మకం లేదు. ఇక బండి సంజయ్ గారి పరిస్థితి చూస్తే ఎలా ఉందో తెలియదు. ఆయన రాజకీయ పరిస్థితి మీదే ఒక పెద్ద మచ్చబడిపోయింది కొడుకు వల్ల. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు పెద్దగా నడిపించే నాయకుడు లేడు తెలంగాణలో. ఒకటి, కాంగ్రెస్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి రావాలి, మరి ఇంకెవరు కాంగ్రెస్లో అంత పెద్ద మనగాడు లేడు. 2, బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు రావాలి. కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు తెలంగాణలో మరో సువేందు అధికారి హరీష్ రావే అవుతాడు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్కి విధేయుడిగా పనిచేస్తున్నాడని చెప్పారు. 2, వాళ్ళేమంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, ఆల్రెడీ మీకు నరేంద్ర మోదీ గారు ఆహ్వానం పలికారు కదా, మీరే అంటే రేవంత్ రెడ్డే ఆ సువేందు అధికారి అంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బీఆర్ఎస్లో పెద్ద చీలికైతే రాబోతుందని కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన దానికి కొంత ఇది కూడా ఉంది. హరీష్ రావు అనే కాదు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితే ఒక దారుణంగా తయారైంది. రేపు పొద్దున్న బీఆర్ఎస్ ఒకవేళ అక్కడ నిలకడ ఉండాలన్నా, దానికి ఒక ఉనికి ఉండాలన్నా బీజేపీతో కలవాల్సిందే, లేకపోతే బీఆర్ఎస్కి ఇదే లేదు. ఈలోగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి హరీష్ రావుని కనుక బీజేపీ లాగేసిందంటే ఖచ్చితంగా బీజేపీలో ఆయనకి మంచి ఇది ఉంటుంది. రాష్ట్రం మొత్తం మీద కూడా మంచి పలుకుబడి ఉంది. కాబట్టి బీజేపీ ఒకవేళ అధికారంలోకి వచ్చినా రావచ్చు. ఎందుకు అంటే నెక్స్ట్ టైం కాంగ్రెస్ వచ్చినా రాకపోయినా రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నాడు కాబట్టి బీజేపీలోకి వెంటనే వెళ్ళిపోయి మళ్ళీ అటువైపు మాట్లాడితే అటు ఆయనకి ఒక విలువే ఉండదు. అంటే ఎంత కాంగ్రెస్ మనకు నచ్చకపోయినా వెంటనే ఆయన బీజేపీలోకి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? ప్రజలు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. అందుకోసమని ఇప్పుడు రేవంత్ రెడ్డి అటు వెళ్ళకపోవచ్చు. కాంగ్రెస్కి ఆయన ఏం చేశాడో పక్కన పెడితే కాంగ్రెస్ ఆయనకి రావడమే ముఖ్యమంత్రి స్థానం ఇచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ జాతీయ పరంగా ఎలా ఉంటుందో పక్కన పెట్టేయండి, కానీ రాష్ట్ర పరంగా చూస్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ని విడవడానికి ఎక్కడ అవకాశం లేదు. ఒకవేళ ఓడిపోయాడు అనుకోండి, 2028లో ఓడిపోతే ఆ తర్వాత మళ్ళీ బీజేపీలోకి వచ్చే అవకాశాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఎన్నికల సమయానికి మళ్ళీ బీజేపీలోకి వచ్చి ఆయన ఎలా పోటీ చేస్తాడు? కాబట్టి అది జరిగే పని కాదు. హరీష్ రావు గారే బీజేపీలోకి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి, అది మనం కొట్టిపారేయలేము కూడా. ఎందుకు? ఇప్పుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయారు, కేటీఆర్ ఏమొచ్చేసి పార్టీ పగ్గాలు తీసుకున్నాడు, హరీష్ రావు ఏమొచ్చేసి ఇప్పుడు ఏమీ లేకుండా మామూలు స్థాయికి వచ్చేసాడు. సో రేపు పొద్దున్న పార్టీ తరఫు నుంచి ఒకవేళ పోరాడాలి అంటే ఎలా పోరాడతాడు? సరైనటువంటి నాయకత్వం లేదు, జనాలు ఇప్పుడు దాన్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. బీజేపీకి మంచి క్యాడర్ ఉంది,
బీజేపీ చేస్తున్నటువంటి ప్లాన్లన్నీ కూడా చూస్తే సక్సెస్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కనుక ఒకవేళ బీఆర్ఎస్ని కనుక బీజేపీ కలిపేసుకుంటే అప్పుడు కేటీఆర్ ప్రధాని అవుతాడు తప్ప హరీష్ రావు కాడు. ఈ నేపథ్యంలోనే ఇంతకు ముందే పార్టీని చీల్చేసి బీజేపీలోకి వెళ్ళిపోతే హరీష్ రావుకి సీఎం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎలాగో రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల్ని బీజేపీ అధిష్టానం నమ్మలేకపోతుంది. ఎవరిలో యూనిటీ లేదు, ఆ క్యాపబుల్ లేదు, అందరి పని అయిపోయింది ఇప్పుడు బీజేపీ నాయకుల్లో. అందుకే ఇప్పుడు బయట నుంచే రావాలి, మరో సువేందు అధికారి రావాలి. ఎలాగైతే పశ్చిమ బెంగాల్లో మమతా బ్యాగన్ గద్దె దింపారో ఆ విధంగానే రావాలని చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మార్పు ఉంటుంది. అది రేవంత్ రెడ్డి కాకపోవచ్చు కానీ హరీష్ రావు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.